వచ్చే ఏడాది ఆరంభంలో దాదాపు 40,000 లైట్ మిషన్ గన్స్ను భారత్కు సరఫరా చేయనున్నట్లు ఇజ్రాయెల్కు చెందిన రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. వీటితో పాటు దాదాపు 1.70 లక్షల కార్బైన్లకు సంబంధించిన ఒప్పందం ఖరారు చివరి దశలో ఉందని తెలిపింది. పిస్టల్స్, రైఫిల్స్, మిషన్ గన్స్ సహా ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు భారత హోంశాఖలోని వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐడబ్ల్యూఐ సీఈఓ షుకీ స్క్వాడ్చ్ పేర్కొన్నారు. ఈ దెబ్బతో మన దేశ సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. లైట్ మిషన్ గన్స్తో పాటు కార్బైన్లను ఇజ్రాయెల్ సరఫరా చేయనుంది. ప్రపంచంలోని తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ఆర్బెల్ టెక్నాలజీని భారత్కు అందించేందుకు ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతోంది. అందులోని మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ ఆల్గరిథం ఆయుధం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించగలదా లేదా అని అంచనా వేస్తుంది. ఆర్బెల్ టెక్నాలజీలో అధునాతన సెన్సర్లు ఉంటాయి. రియల్ టైమ్ బాలిస్టిక్ కంప్యూటేషన్ ద్వారా సైనికులు లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించగలరు. ఇందులో ఉపయోగించే మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ ఆల్గరిథం ఆయుధం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించగలదా లేదా అని మిల్లీ సెకండ్లలో అంచనా వేస్తుంది. మొదటి షాట్ తర్వాత షూటర్ ట్రిగ్గర్పై వేలు అలాగే ఉంచితే షూటర్ ప్రవర్తనను విశ్లేషించి తదుపరి రౌండ్లను కూడా విడుదల చేస్తుంది. ఆర్బెల్ కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ను ఇజ్రాయెల్కు చెందిన ఐడబ్ల్యూఐ సంస్థ నుంచి భారత్ పొందితే మనకు చిన్న ఆయుధాల ఫైర్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఒప్పందం ప్రకారం కార్బైన్లలో 60% భారత ఫోర్జ్ సంస్థ, మిగతావి అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ పిఎల్ఆర్ సిస్టమ్స్ సరఫరా చేయనున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గతేడాది చేసుకున్న ఒప్పందం ప్రకారం 40,000 లైట్ మిషన్ గన్స్ను తొలుత అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే పరీక్షలు, తనిఖీలు పూర్తి కాగా ఉత్పత్తి కోసం లైసెన్స్ పొందాం. వచ్చే ఏడాది ప్రారంభంలో తొలి బ్యాచ్ను అందించాలని ప్రయత్నిస్తున్నాం. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ టెండర్లో భారత్ ఫోర్జ్ ప్రైమరీ బిడ్డర్ కాగా తమ సంస్థ రెండో బిడ్డర్. ఈ ఒప్పందంపై సంతకాలు చేసే దశలో ఉన్నాం. ఈ ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఖరారవుతుందని ఆశిస్తున్నాం అని ఐడబ్ల్యూఐ సీఈఓ వెల్లడించారు. ప్రపంచంలోని తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ఆర్బెల్ టెక్నాలజీని భారత్కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నామని షుకీ స్క్వాడ్చ్ పేర్కొన్నారు. యుద్ధభూమిలో సైనికులు అత్యంత ఖచ్చితత్వంతో చురుగ్గా వ్యవహరించేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు. ఒప్పందం పూర్తి కాగానే ఇజ్రాయెల్తో పాటు భారత్లోనూ వీటి తయారీ చేపడతామన్నారు.